1679లో బహుద్వేషిత జిజియా పన్నును హిందువుల మీద తిరిగి విధించినటువంటి చక్రవర్తి ఎవరు అన్నాడు. అందరూ వ్యతిరేకించే జిజియా పన్నును వ్యతిరేకించినటువంటి అంటే తిరిగి విధించింది ఎవరు అన్నాడు. హుమాయూనా, షాజహానా, జహాంగీరా, ఔరంగజేబ్ అంటే భారతదేశంలో జిజియా అనేటటువంటి పన్ను అనగానే వెంటనే గుర్తుకొచ్చేది మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ బిన్ కాసిం అనేటటువంటి వ్యక్తి భారతదేశానికి 712వ సంవత్సరంలో సింధు పైన ఓకేనా సింధు పైన దండయాత్రకు వచ్చినప్పుడు ఈ పన్నును మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇస్లాం మతం కానివారు అంటే హిందూ మతం వాళ్ళ మీద ఈ పన్ను విధించాడు. ఆ రోజుల్లో ఆయన పన్ను విధించినప్పుడు ఏం చేసిందంటే ఇది మైనర్లు చిన్నపిల్లగాళ్ళ మీద ఉండదు, బ్రాహ్మణుల మీద ఉండదు, చిన్నపిల్లగాళ్ళు బ్రాహ్మణుల మీద ఉండదని చెప్పిండు. ఆ తర్వాత విషయం ఏంటంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటటువంటి వాడు ఢిల్లీ చక్రవర్తి. ఈయన 1351 నుంచి 1388 వరకు ఢిల్లీని పరిపాలన చేసిండు. ఈయనేం చేసిందంటే అసలు మైనర్లు బ్రాహ్మణులని లేదు, అందరి మీద జిజియా పన్ను విధిస్తా అని చెప్పి ఈయన విధించాడు. ఓకేనా జిజియా పన్ను. తర్వాత ఏమైందంటే మొఘలు చక్రవర్తి అక్బర్ వచ్చిన తర్వాత అక్బరు తాను పరిపాలన చేస్తున్న కాలంలో ఏం చేసిందంటే అసలు ఈ జిజియా పన్నే వద్దు, ఎందుకంటే నేను హిందువులందరినీ ప్రేమిస్తూ వాళ్ళ మీద లేనిపోని ట్యాక్సులు వేస్తే వాళ్ళు నాకు దూరం అవుతారని చెప్పి అక్బర్ వచ్చిన తర్వాత జిజియా పన్నును రద్దు చేసి పడేసిండు. ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరం పెట్టడం, హిందువుల స్త్రీలను పెళ్లి చేసుకోవటం, అదేవిధంగా జిజియా పన్నును తీర్థయాత్ర పన్నును ఓకేనా జిజియా పన్నుని 1562వ సంవత్సరంలో రద్దు చేసి పడేసిండు అక్బర్ 1562లో. తీర్థయాత్రల పన్నుని 1563లో రద్దు చేసిండు. 1562లో జిజియా పన్నుని 1563లో తీర్థయాత్ర పన్ను రద్దు చేసిండు. అలా రద్దు చేసి హిందువులందరికీ స్వేచ్ఛరిస్తే ఔరంగజేబు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే అక్బర్ 1562లో రద్దు చేసిన జిజియా పన్నును తిరిగి 1679వ సంవత్సరంలో ఔరంగజేబు మళ్ళీ మొదలుపెట్టాడు. ఓకేనమ్మా, ఇది ఇక్కడ సందర్భానుసారంగా చెప్పాను. జిజియా పన్ను హిందువుల మీద వేసే పన్ను లేదా ముస్లింలు కాని వారి మీద వేసే పన్ను. మహమ్మద్ బిన్ కాసిం సింధుపై దండయాత్ర 712లో చేసినప్పుడు మొట్టమొదటిసారిగా చేసిండు. అంటే రేపు ఎగ్జామ్లో ఏమంటాడు, భారతదేశంలో జిజియా పన్నును మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు, అదేవిధంగా తర్వాత కాలంలో బ్రాహ్మణుల మీద కూడా విధించింది ఎవరు అంటాడు. తర్వాత రద్దు చేసింది ఎవరంటే అక్బర్ చక్రవర్తి, తిరిగి ప్రవేశపెట్టింది ఎవరంటే ఔరంగజేబు. నెక్స్ట్ బీజాపూర్ గోల్కొండలను ఔరంగజేబు కలుపుకోవటానికి సూచిస్తుంది ఆయన యొక్క బీజాపూర్ అనే రాజ్యాన్ని కానీ గోల్కొండ అనే రాజ్యాన్ని ఔరంగజేబు ఎందుకు కలుపుకున్నంటే ఒకదానికి లింకు చూడండి. ఔరంగజేబు గురించి ఇందాకే చెప్పాను. ఏమని చెప్పాను, ఔరంగజేబు 1658 నుంచి 1707 వరకు పరిపాలన చేసిండు. ఈయన పరిపాలన చేసినప్పుడు చూడండి ఈయన సున్నీ మతాన్ని అనుసరించి నన్ను అంటే నేను ఇస్లాం మతంలో సున్నీ శాఖ, సున్నీ అంటే ఇస్లాం మతంలో అమ్మ సున్నీ ఉంటుంది ఓకేనా, సూఫీ ఉంటుంది, షియా ఉంటుంది ఓకేనా. సున్నీ మతము మా అల్లాని పూజించాలి, వేరే వాళ్ళని పూజించొద్దు అంటది. షియా మతము నీ దేవుని నువ్వు పూజించుకో, నా దేవుని నేను పూజించుకుంటా అంటది. సూఫీ మతం ఏముంటుందంటే పిచ్చివాడ అసలు నీ దేవుడు నా దేవుడు ఇంద్రా, మనిషే దేవుడు అంటది. అర్థమైనా ఇన్ని రకాలు భారతదేశంలో ఉన్నాయి, ఇన్ని రకాల శాఖలు ఉన్నాయి ఇస్లాం మతంలో. ఇక చూడండి ఔరంగజేబు సున్నీ మతాన్ని అనుసరించి నేను ఇందాకేమని చెప్పాను వేరే సందర్భంలో ఆయన ఒక వితండవాదం చేస్తూ అందరి మీద గొడవలకు వెళ్ళాడు. నా మతం గొప్పది, మీరు కూడా నా మతాన్ని అనుసరించాలని గొడవలు చేసిండు. ఈ సందర్భంలో మన సౌత్ ఇండియాలో కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం అనేటటువంటి రాజ్యం ప్రసిద్ధి చెందింది. దీని హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుంది. నెక్స్ట్ బీజాపూర్ అనేది రాజ్యం, గుల్బర్గా రాజధానిగా బీజాపూర్ అనే రాజ్యం ఉన్నది. విషయం ఏంటంటే ఈ టైంలో ఔరంగజేబు పరిపాలన చేస్తున్నప్పుడు గోల్కొండ చక్రవర్తి ఎవరంటే అబుల్ హాసన్ తానీషా అనేటటువంటి వాడు పరిపాలన చేస్తాడు. బీజాపూర్ని సికిందర్ జా అనేటటువంటి రాజు పరిపాలన చేస్తాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఔరంగజేబు వీళ్ళిద్దరికి వర్తమానం పంపించిండు. ఏమని వర్తమానం పంపించిండంటే మీరిద్దరూ షియా మతాన్ని అనుసరిస్తున్నారు, నేను చెప్తున్నాను, నేను మీ మీదకి దండయాత్రకు రాకుండా ఉండాలంటే మీరు షియా మత శాఖని వదిలి సున్నీ మతంలోకి రావాలి, లేకపోతే మీ రెండు రాజ్యాలు నేను ఆక్రమించుకుంటానని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. ముఖ్యంగా అబుల్ హాసన్ తానీషాకి ఎక్కువ వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకంటే అబుల్ హాసన్ తానీషా
పేరుకి ఇస్లాం రాజు కానీ హిందువులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిండు. అక్కన్న మాదన్న అనే వాళ్ళకి చాలా కీలక పోస్టులు ఇచ్చాడు. అదేవిధంగా అక్కన్న మాదన్న అక్కయ్య కొడుకు అయినటువంటి ఆ కంచర్ల రామదాసు, ఆయన్ని మనం భక్త రామదాసు అంటాం, ఆయనకి భద్రాచలం తహసీల్దార్ పోస్ట్ ఇచ్చిండు. ఆయన రామాలయం కట్టిస్తే ఈయన తర్వాత కాలంలో ఆయనకి అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చిండు. ఇవన్నీ ఔరంగజేబు గమనించి వర్తమానం పంపించిండు. నేను చేస్తుంది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, అందుకని నా మాటిని మీరు షియా మతాన్ని వదిలి సున్నీ మతంలోకి రమ్మని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు రాజ్యాల వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఈ ఏరియాలో హిందువులు ఎక్కువ ఉంటారు. హిందువులు ఎక్కువ ఉన్న ఏరియాలో మేము సున్నీ మతాన్ని అనుసరిస్తే ప్రజలు మాకు దూరం అవుతారు, మాకు ప్రజలు దేవుళ్ళు. అందుకని మేము ఎట్టి పరిస్థితుల్లో మా షియా మతాన్ని, అంటే సున్నీ మతం అంతటి వితండవాదం చేసే పిచ్చి ఉన్నటువంటి మతశాఖ కాదు, ఇది అన్ని మతాల వాళ్ళని కలుపుకొని పోయే మతశాఖ కాబట్టి మేము ఈ మార్గంలోనే ఉంటేనే ప్రజలు మమ్మల్ని అభిమానిస్తారు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ శాఖలోకి రామని చెప్పారు. అప్పుడు బీజాపూర్ మీదికి 1686వ సంవత్సరంలో దండయాత్ర చేశాడు, బీజాపూర్ను ఆక్రమించాడు. నెక్స్ట్ గోల్కొండ రాజ్యాన్ని 1687వ సంవత్సరంలో ఔరంగజేబు వచ్చి 1687 ఫిబ్రవరి నెలలో వచ్చి అక్టోబర్ కల్లా గోల్కొండ రాజ్యాన్ని కూడా ఆక్రమించాడు. అంటే చూడండి, షియా మత సుల్తాన్ల మీద ఉన్నటువంటి ద్వేషం వల్లనే ఔరంగజేబు ఈ రెండు రాజ్యాలను ఆక్రమించాడు. ఓకేనమ్మా, దీని ద్వారా మీకు ఎంతో విషయ అవగాహన అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ జాదూనాథ్ సర్కార్ మాటల్లో ఔరంగజేబు నాశనం కావించిన వ్రణవేది అంటే ఒక రోగం ఏదయ్యా అంటే రాజపుటానా ప్రాంతం అనే దాన్ని ఆక్రమించుకోవటం వలన, దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం వలన, ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం వలన, పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం వలన అంటే ఔరంగజేబుకి బాగా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఏంటంటే దక్కన్ విధానం. దక్కన్ విధానం అంటే ఏంటి అంటే దక్కన్ అంటే దక్షిణ భారతదేశం పట్ల అతను అనుసరించిన విధానం. ఔరంగజేబు ఏం చేసిండు, ఔరంగజేబు పరిపాలన చేసేటప్పుడు ఇక్కడ మహారాష్ట్ర రాజ్యం ఉంది. మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మీకు తెలుసు. ఈ ఛత్రపతి శివాజీ హిందూ మతాన్ని డెవలప్ చేస్తుండు. నెక్స్ట్ గోల్కొండ అనేటటువంటి వాళ్ళు షియా మతాన్ని డెవలప్ చేస్తున్నారు, షియా. ఓకే అని ఇందాకే చెప్పా. బీజాపూర్ రాజ్యం అనేటటువంటి వాళ్ళు షియా మతాన్ని అనుసరిస్తారు. ఔరంగజేబు ఎంత మూర్ఖం అంటే అసలు నిజంగా ఔరంగజేబే తెలివైనోడైతే వాడు టాలెంటే ఉంటే ఏం చేసేవాడంటే వీళ్ళు ముగ్గురు నాకు శత్రువులే. ఇది ఛత్రపతి శివాజీ పెద్ద శత్రువు, వీడు హిందువు, నేను సున్నీ మతం, అంటే సున్నీ మతానికి బద్ధ శత్రువులు హిందువు ఛత్రపతి శివాజీ. నెక్స్ట్ చూడు, వీళ్ళు కూడా శత్రువులే, ఎందుకు షియా మతాన్ని అనుసరించేవాళ్ళు. ఈయన తెలివైనోడైతే ఏం చేసేవాడంటే ముగ్గురితో ఒకేసారి గొడవ పెట్టుకోకపోయేవాడు. తెలివైనోడైతే ఏం చేసేవాడు, ఫస్ట్ అరే మనం ఎంత కాదనుకున్న ఇస్లాం మతం, అవునా, మీరు ఇస్లాం మత చక్రవర్తులే, మీరు ఇస్లాం మత చక్రవర్తులే, సున్నీ అయితేనేమి షియా అయితేనేమి ఏదైతేనేమి ఇస్లాం మతమే కదా అని చెప్పి వీళ్ళిద్దరినీ కూడా ఔరంగజేబు దగ్గర తీసుకొని ఉండి ఫస్ట్ శివాజీని ఓడించినట్టయితే పీడా పోయేది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఇన్స్టాల్మెంట్లో తర్వాత ఓడించుకుంటే పోయేది. కానీ ఈ ఔరంగజేబు ఏం చేసిందంటే నాకు ఛత్రపతి శివాజీ, హిందూ మతాన్ని అనుసరించే ఛత్రపతి శివాజీ ఎంత శత్రువో మీరిద్దరు కూడా అంతే శత్రువులు. ఎందుకో తెలుసా, నువ్వు షియా మతాన్ని అనుసరిస్తున్నా, ఈయన షియా మతాన్ని అనుసరిస్తారు, అందుకని నాకు ఛత్రపతి శివాజీతో పాటు మీరిద్దరు కూడా శత్రువులే అన్నారు. దీనివల్ల వీళ్ళు ఏం చేశారంటే శత్రువు మిత్రుడవుతాడు కాబట్టి ఔరంగజేబుకు వ్యతిరేకంగా గతంలో ఉన్న శత్రుత్వాలని పక్కన పెట్టి వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి ఔరంగజేబుని నీకు దమ్ముంటే రారా చూసుకుందాం అన్నారు. ఆ సమయంలో ఔరంగజేబు ఏం చేసిందంటే ప్రెస్టేజ్ పోయిండు. ఈ 3 రాజ్యాలను ఓడించటం కోసం మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఓకేనా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అనే ప్రాంతంలో సెటిల్ అయ్యిండు. 22 సంవత్సరాలండి, ఓకేనా. ఒక్క చిన్న రాజ్యాలు మహారాష్ట్ర, తర్వాత గోల్కొండ రాజ్యము అంటే మన ఆంధ్రదేశము, తర్వాత ఈ షియా మతం ఉండేటటువంటి బీజాపూర్, ఈ తెలంగాణ, ఆంధ్ర, కోస్తా, రాయలసీమతో పాటు మహారాష్ట్ర ఈ బీజాపూర్ను ఆక్రమించుకోవటానికి 22 సంవత్సరాలు మహారాష్ట్ర ప్రాంతంలో సెటిల్ అయ్యి అసలు ఉత్తర భారతదేశ పరిపాలన అంతా పక్కన పెట్టిండు, దక్షిణ భారతదేశం పైనే దృష్టి పెట్టాడు.
దీనివల్లనే ఔరంగజేబు రాజ్యం తర్వాత కాలంలో అట్టర్ ఫ్లాప్ అయింది. దాని ప్రభావం ఔరంగజేబు తర్వాత అతి తక్కువ కాలంలో ఔరంగజేబు దగ్గర పడి ఉన్నటువంటి సామంతులంతా ఔరంగజేబు తర్వాత చేతులెత్తి స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు. అంటే ఈ విధానం లోపం కావటం వల్లనే మొఘల్ సామ్రాజ్యానికి ఉన్న సత్తా పలుకుబడంతా పోయి ఆఫ్టర్ ఔరంగజేబు తర్వాత సామంతులంతా తిరుగుబాట్లు చేసి భారతదేశాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ స్వతంత్ర ప్రాంత రాజ్యాలు స్థాపించుకున్నారు. దానికి ప్రధాన కారకుడు ఔరంగజేబు. అందుకనే జాదునాథ్ సర్కార్ ఏమంటాడంటే ఔరంగజేబు చేసిన దక్కన్ విధానం అనేటటువంటిది ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఆయన రాజ్యం మొఘల్ సామ్రాజ్యం పతనం కావటానికి కూడా తర్వాత కారణమైంది. అందుకని ఒక జోక్ చెప్తారు. ఏమంటారంటే కొండను తవ్వి ఎలకని పట్టినట్టుగా ఉంది. ఔరంగజేబు దక్కన్ విధానాన్ని ఏమంటారంటే కొండను తవ్వి ఎలకని పట్టినట్టుగా ఉంది. ఒక చిన్న ఎలకని పట్టుకోవటానికి పెద్ద కొండను తవ్వినట్టు అయిందని చెప్పి విమర్శిస్తారు, చరిత్రకారులు విమర్శిస్తారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లండన్ నగరానికంటే పెద్దదైన 2 మహానగరాలు రాల్ఫ్ ఫిచ్ వర్ణించాడు. ఆ 2 స్థలాలు ఏదో కనుక్కోవా అన్నాడు. అసలు ఇంతకీ రాల్ఫ్ ఫిచ్ ఎవరు? రాల్ఫ్ ఫిచ్ అనేటటువంటి వాడు మన భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఓకేనా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మన భారతదేశానికి వచ్చాడు. ఎవరి కాలంలో? అక్బర్ కాలంలో వచ్చాడు. అక్బర్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి 1603 సంవత్సరంలో వాళ్ళ రాణి ఎలిజబెత్ మహారాణి పంపిస్తే వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే, అయ్యా అక్బరు, నువ్వు భారతదేశంలో మా బ్రిటిష్ వాళ్ళకి వ్యాపార హక్కులు ఇవ్వండి అని ఎలిజబెత్ మహారాణి ఒక లెటర్ ఇచ్చి రాల్ఫ్ ఫిచ్ అనే వ్యక్తిని 1603 ఆ టైంలో అక్బరు ఆగ్రా కోటలో ఉంటే చూసి రావటానికి పంపించేటప్పుడు ఒక లెటర్ పంపించింది. ఆ లెటర్లో ఏమని రాసిందంటే, ఓ తూర్పు దేశపు రాజా, రేపు తూర్పు దేశపు రాజా అని అడగడు, నేను అచ్చమైన తెలుగులో చెప్తున్నా. ఏమని వర్ణించిందంటే, ఓ కాంబే యువరాజా అంటే ఓ తూర్పు దేశపు రాజా అని ఎలిజబెత్ మహారాణి వర్ణించి ఆ లెటర్ని పంపిస్తే అక్బర్ చదివి ఏంటబ్బా మీకు ఏం కావాలంటే, మాకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళు 1498లో వ్యాపారానికి వచ్చారు కాబట్టి మాకు నార్త్ ఇండియాలో వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఇవ్వండి అని రాల్ఫ్ ఫిచ్ అడిగాడు. ఒక దురదృష్టం ఏంటంటే, రాల్ఫ్ ఫిచ్ ఆగ్రా కోటకు రాబోతున్న విషయం ముందే పోర్చుగీస్ వాళ్ళకి తెలిసింది. పోర్చుగీస్ వాళ్ళకి తెలిసి ఏం చేశారంటే, రాల్ఫ్ ఫిచ్ కనుక వచ్చి అక్బర్ని కలిసి మంచిగా మాట్లాడుకుంటే ఇంగ్లీష్ వాళ్ళకి అక్బర్ ఎక్కడ వ్యాపార హక్కులు ఇస్తాడో, ఇంగ్లీష్ వాళ్ళు వస్తే మా వ్యాపారానికి ఇండియాలో ఎక్కడ ఎదురు తగులుతుందో, వాళ్ళు పోటీ అయితే మా వస్తువులు అమ్ముడుపోతాయో లేవో అని చెప్పి పోర్చుగీసు దుర్మార్గులు ఏం చేశారంటే, అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి లంచాలు ఇచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద చెడుగా చెప్పించారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడికి పోయినా గొడవలు అవుతాయని ఏదో ఒక కారణంలో మత ప్రచారం చేస్తారని ఏదో ఒకటి చెప్పించి అక్బర్ మనసు విరిగేటట్టు చేశారు. అందుకని చూడండి, అక్బరు రాల్ఫ్ ఫిచ్ రాగానే అది లెటర్ చదివాడు, కానీ నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి పంపించాడు. అంటే వ్యాపారానికి పర్మిషన్ ఇవ్వలేదు. రేపు ఎగ్జామ్లో దీన్ని ఇలాగే అడగరు, ఇంకో కోణంలో కూడా అడుగుతారు. అక్బరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి వ్యాపారం పర్మిషన్ ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే, అక్బర్ ఇస్లాం మతం వాడు కావటం వల్ల, ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కావటం, ఇంగ్లీష్ వాళ్ళు క్రైస్తవ మతస్థులు కావటం, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతస్థులు కావటం వల్ల అంటాడు. లేదా భారతదేశంలో విదేశీ వస్తువుల పోటీకి స్వదేశీ వస్తువులు తట్టుకోవని చెప్పి అక్బర్ ఇంగ్లీష్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదా అంటాడు. రెండోది. మూడోది, అక్బర్కి ఈ పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా చెప్పటం వలన అంటాడు. లేకపోతే నాలుగోదేమో ప్రత్యేకంగా భారతదేశంలోనే స్వదేశీ వస్తువుల అమ్మకాన్ని బాగా డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో విదేశీ వ్యాపారస్తుల్ని కట్టడి చేశాడా అంటాడు. ఏది అడిగినా కూడా పోర్చుగీస్ వాళ్ళ ప్రోద్బలం వల్ల అక్బర్ అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో అసంతృప్తితో చెంది వెళ్ళిపోయినటువంటి రాల్ఫ్ ఫిచ్ అక్కడ వ్యాసాలు రాశాడు. ఆ రాసిన వ్యాసాలు ఏమని చెప్పిందంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం భారతదేశంలో వ్యాపార హక్కులు పొందాలి. ఎందుకు పొందాలంటే, నేను ఇప్పటి వరకు కూడా లండన్ నగరంలో గొప్ప నగరాలు, లండన్లో అంటే మన బ్రిటన్లో గొప్ప నగరాలే ఉన్నాయి, ఇవే సూపర్ అనుకున్నా. కానీ
నేను ఈ మధ్యకాలంలో చూసి వచ్చిన ఆగ్రా ఫతేపూర్ సిక్రీలు చూస్తుంటే అసలు మన లండన్ నగరం ఏం పనికి వస్తుందని చెప్పి రాల్ఫీచ్ తన వ్యాసాల్లో రాశాడు. అందుకనే చూడండి, ఆయన వ్యాసాలు చదవబట్టి వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించింది, మనవాడు ఇంత అద్భుతంగా ఇండియా గురించి వర్ణించాడంటే ఖచ్చితంగా ఇండియాకి మనం వెళ్ళాలని చెప్పి జహంగీర్ కాలంలో ప్రత్యేకంగా వాళ్ళ ప్రధానమంత్రిని పంపించారు. ఆ తర్వాత మళ్ళీ జహంగీర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ నూర్జహాన్ సహకారంతో 1615వ సంవత్సరం కల్లా వ్యాపార హక్కులు పొందారు. కెప్టెన్ హాకిన్స్ రెండోసారి కెప్టెన్ హాకిన్స్ని పంపించారు. మూడోసారి థామస్ రో అనేటటువంటి వ్యక్తి వచ్చాడు. థామస్ రో చాలా తెలివిగా వ్యవహరించి నూర్జహాన్ సహకారంతో జహంగీర్ వద్ద వ్యాపార హక్కులు పొందాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మొఘల్ కాలం నాటి ప్రధాన స్థానాన్ని ఆక్రమించిన పరిశ్రమల్లో ప్రధానం అంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి పరిశ్రమ ఇది అన్నాడు. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఏ పరిశ్రమ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది అన్నాడు. అంటే కాగిత పరిశ్రమన, నేత పరిశ్రమ, నూనె పరిశ్రమ, తోలు పరిశ్రమ. అంటే నేత పరిశ్రమ అనేటటువంటిది మొఘల్ చక్రవర్తి కాలంలో ఎక్కువగా ప్రాధాన్యత పొందింది. ఎందుకంటే దేశ విదేశాల వాళ్ళకి, అంటే మనకి భారతదేశానికి ఇంగ్లీష్ వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే నీలిమందు, ఇండిగో కోసం వచ్చారు. అదేవిధంగా పత్తి కోసం వచ్చారు. అవి మన భారతదేశం విపరీతంగా ఉన్నాయంటే ఆ రోజుల్లో మన దగ్గర నూలు పరిశ్రమ ఎక్కువగా ఉన్నట్టుగానే చెప్పవచ్చును. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇండియాకు నూతన సముద్ర మార్గాన్ని కనుగొనడానికి అవసరమైన కారణం ఏంది అన్నాడు. అసలు ఇండియాకి నూతన సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నారు? 1498వ సంవత్సరంలో మే నెల 17వ తారీఖు నాడు పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కోడి గామా అనేటటువంటి వ్యక్తి కనుగొన్నాడు. అసలు ఆయన కనుగొనడానికి అవకాశం ఎందుకు వచ్చింది అని అంటే చూడండి, ఇండియా తూర్పు ఇండస్ దీవులతో జరిగే వ్యాపారం పైన ఆధిపత్యాన్ని సంపాదించాలనే అభిలాష వలన ఇండియా తూర్పు ఇండియస్ దీవుల్లో జరిపే వ్యాపారం పైన, అంటే తూర్పు ఇండియా దీవుల పైన జరిపే వ్యాపారం పైన ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టేనే ఈ సముద్ర మార్గాన్ని కనుగొన్నారా? 2, పశ్చిమ ఐరోపా దేశాల్లోని ప్రజలు తూర్పు దేశాల్లోని సుగంధ ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల జరిగిందా? నెక్స్ట్, నూతన ప్రాంతాల్లో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ సముద్ర మార్గాలు కనుగొనటం జరిగిందా? లేదా 1453లో తురుస్కులు కాన్స్టాంటినోపిల్ని వశం చేసుకోవటం వలన అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇవి ఒకదానికి లింక్ ఉంది, కానీ ఇక్కడ ప్రధానమైన ఆన్సర్ ఏంటంటే ఇది ఏంటంటే 1453వ సంవత్సరానికి ప్రపంచ చరిత్రలో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇస్లాం మతం వాళ్ళకి క్రైస్తవులకి మధ్య యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల్లో ఫైనల్ యుద్ధం 1453లో జరిగింది. మరి వీళ్ళిద్దరికి మధ్య జరిగిన యుద్ధాలను ఏమంటారంటే క్రూసేడ్ యుద్ధాలు అంటారు. ఓకేనా, ఇస్లాం మతం వాళ్ళకి క్రైస్తవ మతం వాళ్ళకి మధ్య మతపరంగా జరిగిన యుద్ధాలను క్రూసేడ్ యుద్ధాలు అంటారు. ఈ క్రూసేడ్ యుద్ధాలు విడతల వారికి ఇన్స్టాల్మెంట్లో జరిగినాయి. లాస్ట్ క్రూసేడ్ యుద్ధం 1453లో జరిగింది. 2 యుద్ధాలు, మొత్తం 3 జరిగినాయి. 2 యుద్ధాలప్పుడు ఏమనుకున్నారంటే ఏ ఒప్పందాలు చేసుకుని ఎవడు పడితే వాడు గుట్టుకున్నారు. 3వ యుద్ధం అప్పుడు ఏమనుకున్నారంటే కిక్ ఉండట్లేదబ్బా, ఏదో ఒకటి పందెం పెట్టుకుని యుద్ధం చేద్దాం అన్నారు. అప్పుడు క్రైస్తవులకేమో ఒక నాయకుడు లేడు, ఇస్లాం మతం వాళ్ళకేమో నాయకుడు ఉన్నారు. ఆయనే రెండవ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి టర్కీ చక్రవర్తి వాళ్ళకి నాయకుడు. ఆ నాయకుడు ఏమని చెప్పిందంటే, మేము ఓడిపోతే మా రాజ్యాలన్నీ మీకు ఇస్తాం, మీరు ఓడిపోతే మీ రాజ్యాలన్నీ మాకు ఇవ్వాలన్నారు. అర్థమైందా? మేము ఓడిపోతే మీకు ఇస్తాం, మీరు ఓడిపోతే మాకు ఇవ్వాలన్నారు. సూపర్ ఉందని చెప్పి కొట్టుకుంటే ఈ యుద్ధంలో క్రైస్తవులు ఓడిపోయారు. మరి ఒప్పందం ఏంది? ఇస్లాం మతం వాళ్ళకి క్రైస్తవులు వాళ్ళ రాజ్యాలు ఇచ్చేయాలి. మరి ఏ ప్రాంతాన్ని ఇచ్చారంటే ఇక చూడండి, కాన్స్టాంటినోపిల్ అని టర్కీలో దగ్గర నుంచి వెళ్ళేటటువంటి, అది టర్కీలోనే ఉంటుంది కదా, ఆ టర్కీలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపిల్ అనేటటువంటి ప్రాంతాన్ని అప్పటి వరకు అది క్రైస్తవుల చేతుల్లో ఉంటే ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత ఇస్లాం మతం వాళ్ళు తీసుకోవటం వల్ల ఏమైందంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియా నుంచి కాన్స్టాంటినోపిల్ నుంచి ఐరోపా దేశాలకు మన భారతదేశ సుగంధ ద్రవ్యాలు వివిధ రకాల వస్తువులు పోతుండేవి. ఎప్పటి నుంచి అంటే 712వ సంవత్సరంలో సింధు పైన మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర చేసినప్పటి నుంచి కేరళ ప్రాంతం నుంచి సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా ఈ కాన్స్టాంటినోపిల్ నుంచి ఐరోపా దేశాలకు వెళ్తుండేవి.
1453 సంవత్సరంలో ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు గెలిచి ఈ క్రైస్తవ ప్రాంతమైనటువంటి కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించి అక్కడ వాళ్ళు డోర్ వేసేసారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు ఇటు పోవటానికి వీల్లేదు అన్నారు. ఈ వస్తువులు ఇటు పోవటానికి వీల్లేదని వాళ్ళు అడ్డగించేసరికల్లా, భూమార్గాన్ని అడ్డగించేసరికల్లా అప్పుడు వీళ్ళ దగ్గర వస్తువులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు వీళ్ళకి కావాలి, వీళ్ళ వస్తువులు వీళ్ళకి కావాలి. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వల్ల సతమతం అవుతుంటే అప్పుడు పోర్చుగల్ అనే దేశం వాళ్ళు ఏం చేశారంటే, భారతదేశానికి ఆ మార్గం ఎలాగో లేదు కాబట్టి ఇంకో మార్గం ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఆఫ్రికా ఖండం నుంచి మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. దాని ప్రధాన కారణం ఏది అంటే, తుర్ష్కులు అంటే ఇస్లాం మతం వాళ్ళు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించుకొని ఆ రోడ్డును దానికి గేట్ వేసేసరికి, ఒక మాటలో చెప్పాలంటే ఆ గేటు మూసేయటం వల్ల వీళ్ళు వేరే ఆల్టర్నేటివ్ మార్గం వెతుక్కున్నారు. అదే ఈ కారణం అని చెప్పి చెప్పవచ్చును. ఓకేనమ్మా, మళ్ళీ చెప్తున్నా, కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ముస్లిమ్స్ ఆక్రమించుకోవటం వల్ల క్రైస్తవులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా వేరే మార్గం చేసుకున్నారు. అదే పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా 1498 సంవత్సరంలో మన క్యాలికట్ అనే ప్రాంతానికి మొట్టమొదటిసారిగా చేరుకోవటానికి కారణమైంది. నెక్స్ట్, సెయింట్ జార్జి కోటను ఆంగ్లేయులు నెలకొల్పిన ప్రదేశం ఏది? సింపుల్ బిట్టు. అది మద్రాసా, కలకత్తానా, బాంబేనా, సూరత్ అంటే భారతదేశానికి ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే చూడండి, మన ఆంధ్రదేశానికి 1611 సంవత్సరంలో గ్లోబ్ అనే నౌక మీద హిప్పన్ అనేటటువంటి వాడి నాయకత్వంలో వచ్చారు. హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ అనే నౌక మీద వచ్చారు. వచ్చి వాళ్ళు తమిళనాడు, మన ఆంధ్ర ప్రాంతం అన్ని ఏరియాల్లో వ్యాపారం చేసుకుంటున్న వీళ్ళకు ఒక ఐడియా వచ్చింది, మనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉండాలి, వ్యాపారానికి ఒక అద్భుతమైన ప్రాంతం ఉండాలని చెప్పి అప్పుడు మద్రాస్ అనేటటువంటి నగరాన్ని నిర్మించుకున్నారు. 1639 సంవత్సరం 41 కాలంలో మచిలీపట్నంలో కౌన్సిలర్లుగా మచిలీపట్నం కౌన్సిల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఫ్రాన్సిస్ డే అనే వాడికి ఐడియా వచ్చింది, మనం సపరేట్గా మద్రాసు ఒక నగరాన్ని నిర్మిద్దామని చెప్పి అప్పుడు చంద్రగిరి పరిపాలకుడైనటువంటి వెంకటపతి రాయుల దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి దామర్ల వెంకటాద్రి నాయుడు, అయ్యప్ప నాయుడు అనేటటువంటి వాళ్ళ సపోర్టుతో వాళ్ళ రాజ్యంలో కొంత ప్రాంతాన్ని తీసుకొని, అంటే వెంకటపతి రాయల రాజ్యంలో కొంత భాగాన్ని తీసుకొని మద్రాస్ అనే నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు అంటే ఫ్రాన్సిస్ డే నిర్మించాడు. అక్కడే బ్రిటిష్ వాళ్ళు ఒక కోట కట్టించారు. ఆ కోట పేరే సెయింట్ జార్జ్ పోర్ట్ అనేటటువంటి కోట కట్టించారు, సెయింట్ జార్జ్ పోర్టు. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన మొట్టమొదటి పోర్ట్ ఏదంటే సెయింట్ జార్జ్ పోర్టు. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన మొట్టమొదటి పోర్టు సెయింట్ జార్జ్ పోర్టు. అది మద్రాసులో కట్టించారు. అప్పటి నుంచే వాళ్ళు భారతదేశం నుంచి రాజకీయాలు, మద్రాసు నుంచి సౌత్ ఇండియా మొత్తం రాజకీయాలు చేయటం జరిగింది. అదేవిధంగా వీళ్ళు మద్రాసులో సెయింట్ జార్జ్ పోర్టు కట్టుకుంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి పాండిచ్చేరిలో లూయి పోర్ట్ అని కట్టించుకోరు. లూయి పోర్టు అంటే ఫ్రెంచ్ వాళ్ళకు పాండిచ్చేరి ప్రధాన కేంద్రం, అదేవిధంగా మద్రాసు బ్రిటిష్ వాళ్ళకి కేంద్రం. వీళ్ళిద్దరూ ఆధిపత్యం కోసమే యుద్ధాలు చేశారు. వాటిని కర్ణాటక యుద్ధాలు లేదా ఆర్కాట్ యుద్ధాలనే పేరుతో చెప్తారు. ఇది ఇక్కడికి సంబంధించిన విషయం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 3 కోటలు కట్టించారు పెద్దవి. ఒకటి సెయింట్ జార్జ్ కోట మద్రాసు, సెయింట్ డేవిడ్ కోట బొంబాయి, ఓకేనా, బొంబాయిలో కట్టించారు. సెయింట్ విలియం పోర్ట్ అనేటటువంటిది కలకత్తాలో కట్టించారు. అర్థమైనమ్మా? సెయింట్ డేవిడ్ పోర్ట్ అనేటటువంటిది ఇక్కడ బొంబాయిలో కట్టించారు. కలకత్తాలో సెయింట్ విలియం పోర్ట్ అనేటటువంటిది ఎడగట్టించారు. ఓకేనా, ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే, 1646లో శివాజీ తన సైనిక జీవిత ప్రారంభంలో వశం చేసుకున్నది అన్నాడు. శివాజీ అంటే మహారాష్ట్ర ప్రాంతంలో పుట్టినటువంటి శివనేరు దుర్గం. ఓకే, శివనేరు దుర్గం అనే ప్రాంతంలో 1627 సంవత్సరంలో జన్మించిన శివాజీకి ఈ ఏరియా మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళమ్మ జిజియాబాయి చెప్పిన కథలు, అదేవిధంగా అతన్ని ఒక సైనిక వీరుడుగా తయారు చేసినటువంటి దాదాజీ కొండదేవ్ అనే ఒక సంరక్షకుడు,
దాదాజీ కొండదేవ్ అనేవాడు శివాజీని చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ కానీ కత్తిసామి కానీ అన్ని రకాల విలువిద్యల్లో వాడిని సూపర్ స్టార్గా తయారు చేసిండు. వాళ్ళమ్మేమో హిందూ మతం గొప్పతనం గురించి, భారతదేశం యొక్క హైందవ మత విధానాలు, ఈ అవతార పురుషుల గురించి అద్భుతంగా చెప్పింది. ఈ విధంగా చెప్పేసరికల్లా 1627లో పుట్టిన శివాజీ 1646 కల్లా ఒక అద్భుతమైనటువంటి హీరో లక్షణాలతో మహారాష్ట్రాన్ని ఏకం చేసి పరిపాలన చేసే స్థాయికి వచ్చాడు. ఈ సమయంలో ఈయన మొట్టమొదటిసారిగా తన సత్తా నిరూపించుకోవటం కోసం మొట్టమొదటిసారిగా తోరణ దుర్గం అనే ఒక దుర్గాన్ని, తోరణ అనే దుర్గాన్ని ఆక్రమించాడు. ఇంతకీ తోరణ దుర్గం ఎవరి ఆధిపత్యంలో ఉండేదంటే బీజాపూర్ రాజు ఆధిపత్యంలో ఉండేది, బీజాపూర్ సుల్తాన్ ఆధిపత్యంలో ఉండేది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే శివాజీ వాళ్ళ నాన్న షాజీ బాన్స్లే ఈ బీజాపూర్ రాజు దగ్గరే ఉద్యోగం చేస్తుండేవాడు. వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తున్న రాజు కోటని, తోరణ దుర్గాన్ని 1646లో ఆక్రమించుకొని బీజాపూర్ చక్రవర్తికి నిద్ర లేకుండా చేశాడు ఛత్రపతి శివాజీ.